హలో అండి, నేను హలషిని. చికెన్ కూర ఎన్ని విధాలుగా వండుకున్నా ఆ టేస్ట్ మాత్రం మారదు కదా. నేనైతే బిర్యానీ వండుతున్నా. బిర్యానీలోకి గుమ్మగుమ్మలాడిపోయి చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి. గ్రేవీ రావాలి కదా. గ్రేవీ బిర్యానీలకు సరిపడా బిర్యానీ కాదు, పరోటా కానీ చపాతీ కానీ ఇంకా మన ఇష్టం ఏది తిన్నా కానీ కమ్మటి చిక్కగా ఉండే చికెన్ గ్రేవీ కూర అయితే చూపిస్తున్నా నా స్టైల్లో. చూసేయండి. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కారం, గ్రేవీకి మొత్తం సరిపడా ఇప్పుడే వేసేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేసేసా. కొంచెం ఆయిల్, చూడండి కొద్దిగా ఉంది ఆయిల్, కొద్దిగా ఆయిల్. ఎక్కడ తీసిన వస్తుంది మళ్ళీ ఎక్కడెక్కడే సర్దేసుకుంటూ ఉంటానండి. పెరుగు, చిక్కటి గడ్డ పెరుగు, పుల్లగా ఉండకూడదు పెరుగు. చూసారా, గడ్డ పెరుగు. జున్ను ముక్కలాగే ఉంది పెరుగు మాత్రం. 2 గంటలు అంటే ఇది చిన్న గంటి, ఈ గంటతో 2 గంటలు అయితే పెరిగేస్తున్నాను. పెరుగు, కారం, పసుపు, ఉప్పు వేసుకుని మంచి నూనె వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మొత్తం పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోండి చక్కగా. చికెన్ దోశలు ఎన్ని విధాలుగా ట్రై చేసినా నిజంగా టేస్ట్ మాత్రం బాగుంటుంది. నేను ఇందులో అల్లం పేస్ట్ వేయలేదండి. నేను మర్చిపోయాను అనుకుంటారేమో, కాదు, నేను అల్లం పేస్ట్ వేయలేదు. అల్లం పేస్ట్ వేయకుండానే చూపిస్తున్నా. పెరుగంతా చికెన్లో కలిసిపోవాలి. ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక పావు గంట సేపు అయితే పెడుతున్నా. ఒక పావు గంట సేపు అన్నా లేదా ఒక అరగంట సేపు అయినా పెట్టుకోవచ్చు. నేను వంట తొందరగా చేయాలి కాబట్టి ఒక పావు గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీరు కనుక ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలే. ఒక అరగంట సేపు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చక్కగా ముక్క మెత్తగా బాగా వస్తుంది. కూర మాత్రం బాగుంటుంది. చికెన్లోకి గ్రేవీలోకి కొంచెం జీడిపప్పు, కొద్దిగా గసగసాలు, కొంచెం సేపు నానబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకొని కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, కొంచెం చెక్క వేసేసుకోవాలి. ఘాట్ పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మూత హైలో పెట్టుకొని ఉడికించాలి. ఇప్పుడు గ్రేవీ కావాలి కదా, అది ఎలా తయారు చేయాలో చూపిస్తా. స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి, కొద్దిగా సరిపోతుంది. చూసారా ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి అనమాట. కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు తీసేయాలండి. ఇలా తీసేసుకొని ఇవి వేసేసుకోవాలి. పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను, సన్నగా ముక్కలు చేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. చల్లారేంత వరకు ఉంచుకోవాలి. చల్లారాక మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత చూపిస్తా. పేస్ట్ పెట్టుకోవాలండి. ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు, ఫ్రై చేసుకున్న టమాటా, మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ పెట్టేసుకున్నాం కదా, పేస్ట్ పెట్టేసిన మధ్యలో కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని తోలేసుకోవాలి. పెరుగులో ఉన్న వాటర్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న అంతా వేసి పేస్ట్ మొత్తం
పెట్టుకోకుండా కూరని గంటతో తిప్పుకొని ఉండండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు తిప్పుకొని ఉండాలి. అప్పుడే మనకి కూర బాగా వస్తుంది. కొబ్బరి గసగసాలు జీడిపప్పు చేసాం కదండి, కొద్దిగా పచ్చివాసన ఉంటుంది. అందుకని మనం ఇలాగా తిప్పుకుంటూ ఉడికించాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే తొందరగానే స్టవ్ కట్టేసుకోండి. గ్రేవీని చూసుకొని మసాలాలు వేసేసుకొని దించేసుకోండి. మసాలా వేస్తున్నా, పొడి మసాలా. సరే, ఎంత కలర్ఫుల్గా ఉందో నిజంగా చెప్తున్నానండి. మనం ఇప్పుడు నేను వండిన వంటకి పక్కింట్లో వాళ్ళు మీరు ఏం కూర వండారా అని అడిగేటట్టుగా ఉంటుంది. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. కడుపు నిండా కమ్మగా తినేయచ్చు బిర్యానీలోకి గ్రేవీ. ఇది స్టవ్ కట్టేసుకోవటమే. చూసారా గ్రేవీ ఎలా ఉందో, గుమ్మగుమ్మలాడిపోతుంది. అంతేనండి, స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది కదా. చూసారు కదా నేను ఎలా చేశానో. నేను చేసిన పద్ధతిలోనే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నిజంగా చాలా బాగుందండి. మీరు వండుకొని తిన్నాకైతే నాకు కామెంట్ అయితే తప్పకుండా పెడతారు. చాలా బాగుందండి, మీరు చెప్పినట్టు వండాము, చాలా బాగుంది కూర అని కామెంట్ అయితే తప్పకుండా పెడతారు. అంత బాగుంటుందండి కూర మాత్రం, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.